హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వంజరపు చేప, సముద్రపు చేప అండి, ఉప్పు చేప అని కూడా అంటారు. దాన్ని ఎలా వండాలో చూపిస్తాను. కొంచెం వీడియో మిస్ అయిందండి, షార్ట్కట్లో మీకు చూపిస్తాను. ముందుగా చేప ముక్క తీసుకొని దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సినవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇందులో దోసకాయ వేసాను. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి, పక్కన ఉంచుకోవాలి. ఎండు చేప ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి ఆ వేడి నీళ్ళలో ఈ ముక్కలు వేసి కాసేపు మరగనియాలి. దానికి ముక్కకు పట్టుకున్న ఉప్పు మొత్తం ఆ వేడి నీళ్ళల్లో కరిగిపోతుంది. అలాగే ఉంచితే ముక్క ఉప్పగా ఉంటుంది, తినలేము. వీడియో మిస్ అయిందని చెప్పాను కదా. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకున్న తర్వాత అవి మగ్గాక ఇది ఎండు చేప ముక్కలు వేసుకున్నాక అవి కొద్దిగా నూనెలో మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కొంచెం సరిపడా వేసరికి కొద్దిగా వాటర్ వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది. ఎండు చేప ముక్క చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మళ్ళీ మరో వీడియో తీసి పెడతాను డీటెయిల్గా. చివరిగా కొద్దిగా మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, వంజరపు చేప దోసకాయ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంతగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇది సముద్రపు చేప, చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.